రైట్ ఇక న్యూస్ ఇన్ డీటెయిల్స్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమటలంకలో ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీపీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంప్రెషర్ పేలుడు ధాటికి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. దీంతో గోడ రాళ్లు తగలడంతో పక్క అపార్ట్మెంట్లోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 7వ తేదీన తన కుటుంబంతో సత్యానందం విదేశాలకు వెళ్ళగా ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. రైట్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమటలంకలో ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీపీ సత్యానందం ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కంప్రెషర్ పేలుడు ధాటికి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. దీంతో గోడ రాళ్లు తగలడంతో పక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ నెల 7వ తేదీన తన కుటుంబంతో సత్యానందం విదేశాలకు వెళ్ళగా ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. రైట్ విజయవాడ పటమటలంకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లోని ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్ పేలడంతో ఒక్కసారిగా వంటగదిలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. దీనికి ధాటికి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గోడ అవతల ఉన్నటువంటి వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ పూర్తిగా తెలియజేయడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాంబశివరావు. మనం చూసుకున్నట్లయితే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పటమటలంకలో ఒక అపార్ట్మెంట్ అయితే పేరుకు సంబంధించింది. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఏసీపీ సత్యానంద్ ఇల్లుగా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఏదైతే ఎయిర్ కండిషనర్ ఉంటుందో అది కండిషనర్ పేర్లు భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో గోడ రాళ్ళు కూడా తగలడంతో పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో వ్యక్తి ఐసీ పొందుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నెల 7వ తారీఖున కుటుంబంతో కలిసి ఆయన బయట విదేశ పర్యటనకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంట్లో ఎవరూ లేకపోవడం, పక్కన ఉన్నటువంటి వారికి మాత్రం గాయాలు కావడం మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈ జరిగిన ప్రదేశాన్ని అయితే ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ పరిశీలన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి కూడా డాక్టర్స్ కానీ ఎమర్జెన్సీ వాళ్ళందరూ కూడా అక్కడ ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏసీ కంప్రెసర్ పేలడంతో ఆ పక్కన ఉన్నటువంటి గ్యాస్ కి సంబంధించి ఆ గ్యాస్ కూడా దాని పేలడంతో ఈ భారీ ప్రమాదం అయితే జరిగిందని అయితే మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా ఒక వ్యక్తికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు.